హాయ్ ఎవ్రీవన్. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్ అండి. సో, ఇప్పుడైతే కొబ్బరి పచ్చడైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. నా ఫేస్‌నైతే పూర్తిగా ఇగ్నోర్ చేసేయండి. నా ఫేస్ నీడ నా ఫేస్ మీదే పడుతున్నట్టుంది. అలా ఉన్నాను. నిన్నైతే మా స్వామి అయ్యప్ప స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టారండి. అందుకని చెప్పేసి ఇన్ని రోజులకు కాను ఈరోజు పోయిన వారం తెచ్చారేమో అంతే. అంతకు ముందంతా అస్సలకి తేలేదు. అందుకని చెప్పేసి అదిగాక ఈ మధ్య ఇంట్లో నేను కొబ్బరికాయలు ఎక్కువగానే కొడుతున్నాను కానీ కొబ్బరి ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ రోజు అయితే కొబ్బరి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకైతే లంచ్ లో కూడా కొబ్బరి పచ్చడే, మార్నింగ్ టిఫిన్ లో కూడా చట్నీగా పనికొస్తుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంట్లో అయితే ఆయిల్ తక్కువగా ఉందండి. అందుకని చెప్పేసి ఈ రోజు కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేద్దాంలే, చాలా రోజులు అయిపోయింది చేసుకోనని చెప్పి ఈ రోజు అయితే కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది కదండి. ఫస్ట్ అయితే కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. అవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిల్లోనే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిల్లోనే కొబ్బరి పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. కొబ్బరి కూడా కొంచెం బాగా, అంటే ఎక్కువసేపు కలపన అవసరం లేదు. కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ ఊరికే ఒక 1 మినిట్ కూడా అవసరం లేదులేండి, హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. చింతపండు మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా వేయచ్చు, కానీ నేనేంటంటే కొంచెం మనకి వేడి మీద ఉన్నప్పుడు దాంట్లో చింతపండు వేస్తే కొంచెం మనకి చింతపండు మగ్గిద్ది అనిపించింది. అందుకని దాంట్లోనే కలిపి పెట్టేశాను. తర్వాత అయితే బాగా చల్లార్చుకొని దాంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేశాను అనమాట. దాంట్లో వెల్లుల్లి కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో తర్వాత అయితే దానికి పోపు అయితే వేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.